వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాల కోసం అతి తక్కువతో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. సో మీరు త్వరలో రాయనున్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి సోషల్ జస్టిస్ అనేటువంటి టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సామాజిక న్యాయం అని అంటున్నాం. సో మరి ఈ సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి లేటెస్ట్ రిపోర్ట్ ఒకటి రావడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. దీనిలో భారతదేశం పాత్ర ఎలా ఉంది అనేది కూడా డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో అదే ఆహార సంక్షోభాలపై గ్లోబల్ రిపోర్ట్ 2022 అని అంటున్నాం. సో లేకుంటే ఎగ్జామ్లో ఇటీవల ఆహార సంక్షోభాలపై గ్లోబల్ రిపోర్ట్ 2022ని ఎవరు విడుదల చేయడం జరిగింది అని అడగవచ్చు. ఇది ఎప్పుడు స్థాపించబడింది, గ్లోబల్ రిపోర్ట్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ ఎప్పుడు స్థాపించింది అని అడగవచ్చు. అలాగే వరల్డ్ గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం భారతదేశానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని అడగవచ్చు. సో ఇలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. మరి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ ఆహార సంక్షోభాలపై ఆహార గ్లోబల్ రిపోర్ట్కి సంబంధించి 2022 ఏం చెప్తుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. సో మరి ఈ రిపోర్ట్ని ఎవరిచ్చారు, ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేయడం జరిగింది అని అంటే గ్లోబల్ నెట్వర్క్ అగైన్స్ట్ ఫుడ్ క్రైసిస్ వారు రిలీజ్ చేయడం జరిగింది. దేని గురించి రిలీజ్ చేసినారు? ఆహార సంక్షోభాలకి సంబంధించి ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, ప్రపంచ దేశాలలో నివసిస్తున్నటువంటి ప్రజల పరిస్థితి ఎలా ఉంది అనేది ఈ రిపోర్టు చెప్తా ఉంది. ఈ రిపోర్టే గ్లోబల్ రిపోర్ట్ అని అంటున్నాం 2022. ఇది ఆహార సంక్షోభాలపై ఇచ్చినటువంటి రిపోర్ట్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో మరి దీన్ని ఎవరిచ్చారు అని అంటే గ్లోబల్ నెట్వర్క్ అగైన్స్ట్ ఫుడ్ క్రైసిస్ అని అంటున్నాం. గ్లోబల్ నెట్వర్క్ అగైన్స్ట్ ఫుడ్ క్రైసిస్, సో GNAFC అనేటువంటిది ఈ రిపోర్ట్ని ప్రచురించడం జరిగింది. సో ఇలా ప్రచురించినటువంటి దీని ద్వారా ఏమవుతుంది అని అంటే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని ఫామ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఏమంటున్నాం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆహార సంక్షోభం పైన ఉన్నటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని ఫామ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అని అంటున్నాం. సో ఈ రిపోర్ట్ ఇది ఎందుకోసం ఉపయోగపడింది అని అంటే ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కోసం ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్లోబల్కి సంబంధించి అంటే GNAFCకి సంబంధించి ఇది రిపోర్ట్ని విడుదల చేసింది, వార్షిక రిపోర్ట్ 2022 అని అంటున్నాం. మరి ఇది ఎప్పుడు స్థాపించబడింది, సో అనంటే దీన్ని ఎవరు స్థాపించారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. సో దీన్ని ఎవరు స్థాపించారు అని అంటే యూరోపియన్ యూనియన్ స్థాపించింది. అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, దీంతో పాటు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, వీరందరూ కలిసి ఎవరు, యూరోపియన్ యూనియన్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని అంటున్నాం. సో వీరందరూ కలిసి ఎప్పుడు స్థాపించారు GNAFCని అని అంటే 2016లో ప్రారంభించడం జరిగింది. సో ఇలా ప్రారంభించినటువంటి ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచంలో ఆహార సంక్షోభం పైన రిపోర్ట్స్ని ఇస్తూ ఉంది. సో ఇప్పుడు మీకు GNAFC అని అంటే క్లారిటీ వచ్చింది కదా, ఇది ఎప్పుడు ప్రారంభించారు అని అంటే క్లారిటీ వచ్చింది కదా. ఈ GNAFC అనేది ఇప్పుడు రిపోర్ట్ని ఇచ్చింది అని అంటున్నాం కదా, ఇక్కడి వరకు క్లారిటీ ఉంది. సో మరి ఇది ఆహార సంక్షోభాలను నివారించడానికి అలాగే ప్రతిస్పందించడానికి, ఆహార సంక్షోభాలపైన ప్రతిస్పందనను తెలియజేయడానికి ఉపయోగపడుతూ ఉంది. అలాగే ప్రపంచ దేశాలకి ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ఏం చేసింది అని అంటే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ముందుంచడం జరిగింది. ఇందులో జీరో హంగర్, సో ఆకలిని నిర్మూలించేందుకోసం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2ని ఇవ్వడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా 2030 వరకు ఏం చెయ్యాలి అని చెప్తా ఉంది యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ద్వారా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఆకలిని నిర్మూలించాలి అని చెప్తా ఉంది. ఏమంటుంది, ఆకలిని నిర్మూలించాలి అని చెప్పేసి చెప్తా ఉంది. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్ ద్వారా యునైటెడ్ నేషన్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సో ఇలా యునైటెడ్ నేషన్ తీసుకున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2కి కూడా ఈ GNAFC అనేది మద్దతునివ్వడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇది 2016లో స్టార్ట్ అయ్యింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2కి మద్దతు ఇస్తూ ఉంది. ఇది ఇప్పుడు ప్రపంచ ఆహార సంక్షోభం పైన రిపోర్ట్ని రిలీజ్ చేసింది 2022కి అని అంటున్నాం.
సో మరి దీనికి సంబంధించి మనం ఇంతకుముందు ఏమన్నాము అని అంటే ఈ ఆహార భద్రత సమాచార నెట్వర్క్ అని అన్నాం, అంటే ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ఏమిటి అని అంటే ఇగో ఈ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనేది ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అలాగే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహస్పాన్సర్ చేయబడుతున్నటువంటి ఒక ప్రపంచ చొరవ. సో ఎవరెవరు దీనికి సంబంధించినటువంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు అని అంటే ఈ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్కి ఒకటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, రెండవది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, దీంతో పాటు ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇనిషియేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సో మరి వీరు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ద్వారా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఈ ఆహార అభద్రతపై ఒక విశ్లేషణ చేసి, అంటే ప్రపంచంలో ఆహారం దొరకకుండా ఎంతమంది బలవుతున్నారో వారికి సంబంధించినటువంటి సమాచారం పైన విశ్లేషణ చేసి ఒక గైడ్లైన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏంటి కొన్ని గైడ్లైన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఖచ్చితమైనటువంటి డేటాను ఉత్పత్తి చేయడానికి ఆహారం మరియు పోషకాహార భద్రత సమాచార వ్యవస్థలను బలోపేతం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని అంటున్నాం. ఏది ఉపయోగపడుతుంది అని అంటే ఇగో ఈ ఫుడ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే ఖచ్చితమైనటువంటి డేటాను తీసుకోవడం, దానిపైన గైడ్లైన్స్ ఇవ్వడం, అలాగే పోషణ, ఆహార భద్రత ఇలాంటి అంశాలలో అది మార్గదర్శకాలను చేయడానికి, వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నాం. మరి ఇప్పుడు నివేదిక అనేది రావడం జరిగింది అని అంటున్నాం. ఈ నివేదికలో హైలైట్స్ ఏంటి అనేవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్నారు అని చెప్పేసి ప్రజెంట్ ఈ 2022 రిపోర్ట్ అనేది చెప్తా ఉంది. ప్రపంచానికి సంబంధించినటువంటి ఆహార సంక్షోభానికి సంబంధించిన రిపోర్ట్ 2022 ఏం చెప్తా ఉంది అని అంటే ప్రపంచంలో 40 మిలియన్ల మంది, 1 మిలియన్ ఈక్వల్ టు 10 lakhs. సో ఇలా 40 మిలియన్ల మంది అని అంటే 4 కోట్ల మంది తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభంలో ఉన్నారు. ఎంతమంది అని అంటున్నాం? 4 CR, 4 కోట్ల మంది తీవ్రమైన ఆహార సంక్షోభంలో ఉన్నారు. అలాగే 2021లో పరిస్థితి అనేది దారుణంగా ఉండింది అని చెప్పేసి ఈ నివేదిక ప్రస్తుతం సూచిస్తూ ఉంది. అలాగే 50 లక్షల మంది ఇథియోపియన్లు, దక్షిణ మడగాస్కర్, దక్షిణ సుడానియన్, అలాగే యోమెన్ ఇలాంటి దేశాలకి సంబంధించినటువంటి వారు ఆహార అభద్రతతో బాధపడుతున్నారు అని చెప్తా ఉంది. ఇటీవల ప్రపంచ ఆహారపై వచ్చినటువంటి గ్లోబల్ రిపోర్ట్, ఆహార సంక్షోభంపై వచ్చినటువంటి గ్లోబల్ రిపోర్ట్ 2022 ప్రకారం అత్యంత ఆకలితో ఉన్నటువంటి దేశాలు, ఆకలితో మరణిస్తున్నటువంటి ప్రజలు ఏ దేశాలలో ఉన్నారు అని అంటే ఈ దేశాలను గుర్తుంచుకోవాలి. ఇథియోపియన్స్, దక్షిణ మడగాస్కర్, దక్షిణ సుడానీస్, అలాగే యోమెన్. సో ఈ దేశాలకి సంబంధించినటువంటి వారు తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభంలో ఉన్నారని రిపోర్ట్ చెప్తా ఉంది. ఇక ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం దేశాలలో 53 దేశాలు, ఈ దేశాల్లో భూభాగాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు 193 మిలియన్ల మంది ప్రజలు 2021లో సంక్షోభం కారణంగా తీవ్రమైన ఆహార భద్రతను ఎదుర్కొన్నారు. సో కేవలం 2021లో వచ్చినటువంటి పాండమిక్, ఇతర కారణాల వల్ల 53 దేశాల మంది ప్రజలు, ఇందులో మొత్తం 193 మిలియన్ల మంది ప్రజలు ఈ ఒక్క సంవత్సరమే తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు అని చెప్పేసి చెప్తా ఉంది. మరి ఇలాంటి సంక్షోభాలు, ఇలాంటి ఆహారానికి సంబంధించినటువంటి అభద్రతను ఎదుర్కోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? సో ఇప్పుడు నివేదికలో హైలైట్స్ మాట్లాడినాం. ఇప్పుడు మేజర్ అంటే ఈ ఆహార సంక్షోభం, ఆహార అభద్రతకి సంబంధించినటువంటి కాజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో కారణాలు ఏంటి అని అంటే ఒకటి యుద్ధాలు. సో ఈ యుద్ధాల కారణంగా ఏమవుతుంది అని అంటే ఇప్పటివరకు 24 దేశాలలో 139 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైనటువంటి ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి రిపోర్ట్ చెప్తా ఉంది. కేవలం యుద్ధాల కారణంగానే ప్రపంచంలో 24 దేశాల మంది ప్రజలు మొత్తం సుమారుగా 139 మిలియన్ల మంది, 139 మిలియన్స్ పీపుల్ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఆహార అభద్రతలో ఉన్నారు అని చెప్తా ఉంది. దీంతోపాటు వాతావరణ తీవ్రతలు అని అంటున్నాం. 8 దేశాల ప్రజలు వాతావరణ సమస్యల కారణంగా 23 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అని చెప్తా ఉంది. ఒక కారణమేమో యుద్ధాలైతే రెండో కారణమేమో వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు అని అంటున్నాం.
సో అలాగే నెక్స్ట్ ఏమంటున్నాము అంటే ఆర్థికపరమైనటువంటి షాక్లు లేదా ఇబ్బందులు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే 2021లో 21 దేశాలు ఆర్థిక వ్యవస్థలు పతనమై 30 మిలియన్ల మందికి పైగా ప్రజలు ఆహార అభద్రతను ఎదుర్కొన్నారు అని చెప్తా ఉన్నాం. సో మరి ఇలాంటి 3 కారణాలను చెప్పింది. ఒకటేమో ఆర్థికపరమైనటువంటి అంశాలు, మరొకటేమో యుద్ధాలు, దీంతో పాటు వాతావరణ సమస్యలు అని అంటున్నాం. మరి ఇలా ఉన్నటువంటి దీనికి సంబంధించి నివేదిక పలు సూచనలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఒకటి ఏమంటున్నామనంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉంది. నిర్మాణాత్మకమైనటువంటి గ్రామీణ పేదరికం, ఉపాంతీకరణ, జనాభా పెరుగుదల మరియు దుర్బలమైనటువంటి ఆహార వ్యవస్థలతో సహా ఆహార సంక్షోభాల మూల కారణాలను కూడా పరిష్కరించడానికి, వాటిని అంచనా వేయడానికి, నివారించడానికి మెరుగైన లక్ష్యాలకు సమగ్ర విధానాన్ని కలిగి ఉండాలి. అంటే ఎక్కడైనా కూడా ప్రపంచ దేశాలలో గ్రామీణ ప్రాంతాలలో తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభాలు ఉంటున్నాయి. సో వీటిని గుర్తించి ఒక డ్రాఫ్ట్ రెడీ చేసి వాటికి ఒక పాలసీ పరమైనటువంటి విధానాలను తీసుకొచ్చి వాటిని రూపుమాపాలి అని చెప్తా ఉంది. అలాగే చిన్నకారు వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలి అని చెప్తా ఉంది. చిన్న కమతాల వ్యవసాయానికి ముందు వరుసలో మానవత ప్రతిస్పందనగా యాక్సెస్ అడ్డంకులను అధిగమించడానికి, ప్రతికూల దీర్ఘకాలిక ధోరణులను తిప్పికొట్టడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఇలా ఈ చర్యను తీసుకోవాలని చెప్తా ఉంది. ఇక సమన్వయ విధానాన్ని బలోపేతం చేయడం, కోఆర్డినేషన్స్కి సంబంధించినటువంటి పాలసీస్ని తీసుకురావడం, మానవతా అభివృద్ధి, శాంతి పరిరక్షణ కార్యకలాపాలను సమగ్రంగా సమన్వయంతో అందించబడేలాగా సమన్వయ విధానాన్ని కూడా బలోపేతం చేయడం అవసరం అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. మరి భారతదేశంలో ఆహార అభద్రత స్థితి ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మనం ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ అనే దానికి సంబంధించినటువంటి నివేదికను ఒకసారి పరిశీలించాలి. దీని ప్రకారం ప్రపంచంలో అత్యధిక ధాన్యం నిల్వ ఉన్నటువంటి దేశంగా భారతదేశాన్ని గుర్తించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు భారతదేశం ఎలా ఉంది అని అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ధాన్యపు నిల్వలతో ఉంది అని అంటున్నాం. సో ఈ ప్రపంచంలోనే అత్యధిక ధాన్యపు విలువలు కలిగి ఉన్న దేశంగా భారతదేశాన్ని ఏ నివేదిక సూచించింది, ఏ రిపోర్ట్ చెప్తా ఉంది దీని గురించి అని అంటే ఇగో ఇది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సో ఇది ఏం చేస్తూ ఉంది అని అంటే అత్యధిక ధాన్యం నిల్వ ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఉంది అని చెప్పేసి 1 జూలై 2021 నాటికి ఇది. సో ఇలా ఉంది అని చెప్పింది. ఇప్పుడు 120 మిలియన్ టన్నుల ధాన్యం అనేది భారతదేశం దగ్గర ఉంది అని చెప్తా ఉంది. ఏ నివేదిక చెప్పింది అని అంటే స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ అని అంటున్నాం. దీన్ని SOFI అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇది ప్రపంచంలో 4వ వంతు ఆహారానికి సంబంధించినటువంటి అంశంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు 2020లో ప్రపంచవ్యాప్తంగా 237 కోట్ల మంది ప్రజలు ఆహార అభద్రతతో సతమతమయ్యారు అని చెప్పేసి చెప్తా ఉంది. ఇక దీంతో పాటు ఇది ప్రపంచవ్యాప్తంగా 2019తో పోలిస్తే దాదాపు 32 కోట్ల మంది పెరిగారు అని చెప్పేసి కూడా చెప్తా ఉంది 2019తో పోల్చి చూసినప్పుడు. ఇక ప్రపంచ ఆహార అభద్రతలో 36% దక్షిణ ఆసియాలోనే ఉన్నారు. ఇప్పుడు దక్షిణ ఆసియాలో ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నటువంటి వారి శాతం ఎంత అనంటే 36% అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో మరి భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్స్ అనేవి ఉన్నాయి. ఫుడ్ సెక్యూరిటీ కోసం కొన్ని స్కీమ్స్ అనేవి అమలు కాబడుతూ ఉన్నాయి. సో ఆ స్కీమ్స్ ఏంటి, భారతదేశం దీన్ని ఏ విధంగా అమలు చేస్తూ ఉంది అని అంటే ఇగో ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో ఇప్పుడు ఇది అమలవుతూ ఉంది. ఎవరైతే COVID-19లో ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో వారికి సంబంధించి నిత్యావసర వస్తువులను ఎస్పెషల్లీ ఏదైతే ప్రజా పంపిణీకి సంబంధించినటువంటి బియ్యం, గోధుమలు ఇవి ఉంటాయో వాటిని అందించడం కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. అలాగే ఇదే ఫుడ్ సెక్యూరిటీకి రిలేటెడ్గా 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనేది తీసుకొస్తున్నారు. ఎవరైతే అంతర్రాష్ట్రాలలో పనులకు వెళ్తున్నటువంటి కార్మికులు ఉన్నారో వారిని గుర్తించి వారి ఆధార్ కార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో ఉంటే వారు వచ్చి తెలంగాణలో పనిచేస్తుంటే ఇక్కడ కూడా వారు రేషన్ తీసుకునేటువంటి ఫెసిలిటీని కల్పిస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన అని అంటున్నాం. ఈ స్కీమ్ అమలు అవుతూ ఉంది. ఇక ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది అమలు అవుతూ ఉంది. ఇది పేదలకి సంబంధించినటువంటి స్కీమ్. అలాగే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సు 3.0 అనేటువంటి పథకం కూడా ఇక్కడ అమలవుతూ ఉంది. పేదలకి సంబంధించి
వారికి సంబంధించినటువంటి పోషణ, న్యూట్రిషన్ ఇలాంటి వాటికి సంబంధించి కూడా భారతదేశంలో పోషణ్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం అనేది కూడా ప్రారంభించడం జరిగింది. సో ఇలా ఆహార అభద్రతను తగ్గించడానికి భారతదేశంలో స్కీమ్స్ అనేవి కూడా అమలవుతూ ఉన్నాయి. సో ఇలా వరల్డ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉంది అనే దానికి సంబంధించి ఈ రిపోర్ట్ అనేది అత్యంత ఇంపార్టెంట్. సో దీన్ని మీరు అప్డేట్ చేసుకోండి మీ ఎగ్జామ్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.